మేము ఇస్తాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. నేను అదే చెప్పాను కదా, 5 సంవత్సరాల్లో వాళ్ళు 18 నెలల్లో చేసినది ఏదన్నా ఉంటే అది అప్పు మాత్రమే చేశారండి, వేరేది ఏమీ చేయలేదు. వీళ్ళు చెప్తున్న ఫార్చ్యూన్ 500 కంపెనీలలో మన కర్నూలు దగ్గర ఇచ్చిన కంపెనీలు అన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీస్లలో ఉన్నాయా? అంత నెల రోజుల ముందర ఒక కంపెనీ పెడతాడు, దానికి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కడో ఒక షెల్ కంపెనీ పెడతాడు, దానికి చేసుకుంటూ పోయినారు వీళ్ళు. ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీసా? వైజాగ్లో ఇప్పుడు ఇంతవరకు ఇచ్చిన వీళ్ళు భూమి ఇచ్చినదంతా కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీసా? లులు మాల్కి వీళ్ళు ఇస్తున్నారు, ఇవన్నీ ఫార్చ్యూన్ 500 కంపెనీసా? గూగుల్లో కూడా ఒకసారి ట్రై చేద్దామనేసి మామూలుగా అందరూ కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గూగుల్ కూడా నేనే కనిపెట్టాను అంటారేమో, పోనీ అలా కూడా ఒప్పుకొని గూగుల్లో కూడా ఈజ్ రహేజా ఇన్ ఫార్చ్యూన్ 500 అని కొట్టామనుకోండి, లేదని క్లియర్గా చెప్తోంది. అది కూడా లేదు, ఇది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని చెప్తోంది. కానీ ప్రజల్ని మోసం చేసే విధానం అంటే ఫార్చ్యూన్ 500 అంటే తెలియక ప్రతి ఒక్కరు అరే ఏదో ఫార్చ్యూన్ 500 అంట, అందులో ఒకటట, అయితే వీళ్ళకి 99 పైసలకే ఇచ్చేయచ్చట లోకేష్ గారు చెప్తున్నారు అని భ్రమంలో ముంచడం కదా ఇది. నీకు అవన్నీ వద్దండి. రీసెంట్గా తెలంగాణలో ఇంతకుముందు ఢిల్లీ రావు అనే అతనికి IMG భూములు ఇస్తే ఇదే విధంగా హైకోర్టు కొట్టేసిందా లేదా? అవును, అదే భూములు కదా రేవంత్ ఆక్షన్ పెట్టాలని చూసినది. ఆ రోజు ఢిల్లీ రావుకి ఇచ్చిన భూములు ఎంత అండి? ఎకరా 30,000కు ఎంతకో ఇచ్చినాడు. ఈ రోజు ఎంత పోతుందండి అంటే ఎకరా 40 కోట్ల ఇది పోతోంది. ఇచ్చిన భూములన్నీ ఇప్పుడు దగ్గర దగ్గర 20,000 కోట్ల రూపాయలు ఆ భూములు నెట్ వర్త్ అయ్యింది అని చెప్పేసి మన ఆక్షన్కి పోతే మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్లో అక్కడ వన్యప్రాణాలు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి నిలబెట్టడం జరిగింది. ఢిల్లీ రావుకి ఇచ్చినప్పుడు ఏ విధంగా ఇచ్చినారు చెప్పండి? అది తప్పు, ఆ విధంగా అలాట్ చేయడం తప్పు అని చెప్పి ఇచ్చినారా లేదా? అక్కడికి బుద్ధి రాకపోతే ఇంకా మేము 5 ఏళ్లలో ఇన్ని చేసినాము, ఇది చేసినాము, బరాబర్ ఇస్తామంటే బరాబర్ ఇస్తారు, ఖచ్చితంగా చట్ట వ్యతిరేకంగా ఉంటే బరాబర్ లోపలికి పోతారు. దాన్ని ఏముంటుంది చెప్పండి?